అక్క రండి. బావగారు బాగున్నారా? రారా. బాగున్నారా? ప్రయాణం బాగా జరిగిందా బావగారు? దీంతో ప్రయాణం బాగా ఎలా జరుగుతుందమ్మా? భయంగా జరిగింది. ఏమే నీకింకా పిచ్చి తగ్గలేదా? నా పిచ్చి సంగతి తర్వాతలే కానీ నేను చూస్తుంటేనే జాలేస్తుంది. నాకే నెలకి దుబాయ్ నుంచి ₹1,00,000 పంపిస్తున్నారు మీ బాబాయ్. నీకు 1,00,000 పంపిస్తున్నాడు, దానికి 3 లక్షలు పంపిస్తున్నాడు. తలొచ్చింది. నోర్మై నోటికొచ్చేటట్లు మాట్లాడి అవతల కాపురాలు కూల్చేయకు. ఎవరిని మనశ్శాంతిగా ఉండనివ్వా. దుబాయ్ లో ఉండి బ్యాంక్ లో డబ్బులు వేస్తున్నాడు అనుకున్నాను, కానీ ఇలా బ్యాండ్ వేస్తున్నాడు అనుకోలేదమ్మా. అయ్యో అదొట్టి పిచ్చిదమ్మా, దాని మాటలో పట్టించుకోకు. దాని సంగతి తెలిసి కూడా ఏడుస్తావేంటమ్మా? ఏ బావా, ఏ చిట్టి ఈ అపశకునం ఏంటే? బావా क्या बात करते हैं बाबा? मन शांति, ओम शांति, विजय शांति. मैं हूं ना राज, सन्यास राज, यस राज. आदमी कम रिस्क ज्यादा. మావయ్య ఏంటి గెటప్? చిట్టి లోకల్ హైదరాబాదీ. హౌ ఇస్ దట్? ఎరా దరిద్రుడా, బావా. ఇక్కడికే తగలంటావా? ప్రశాంతంగా పని చేసుకొని ఇవ్వవా? बाबा हैदराबाद आने के बाद तुमको हिंदी मालूम है ना? तुमको नहीं मालूम, मेरे को मालूम. दैट्स व्हाई నేను వచ్చా हियर. मेरे मर्दल्स को దగ్గరుండి देखता हूं. हम साथ साथ है. हम दिल से चुकी चुकी सनम है. प्यार किया तो डरना है क्या? बोलता है बाबा तू. ఏంటి ఈ గోల? వీడు మాట్లాడేది హిందీయేనా? వీడి బొంద వచ్చే దారిలో హిందీ పోస్టర్లని బట్టి పట్టి చెప్తున్నాడు. ओ చిన్న दीदी तू क्या बात करता है? मेरे को इज्जत जाता है यहाँ पर. ఒరేయ్, ఇద్దరు పిచ్చోళ్ళని ఒక చోట భరించడం కష్టం రా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో. ఉండనివ్వండి. ఎలాగో మనం ఈ రాత్రి ఊరెళ్ళిపోతున్నాం. త్రిపురని హాస్పిటల్ తీసుకెళ్ళడానికి తీసుకురావడానికి ఒక మనిషి కావాలి కదా, అందుకని నేనే రమ్మన్నాను. जी हुजूर, शुक्रिया शुक्रिया పెద్ద దీది. కూల్ బావా కూల్. సరే రెడీ అవ్వండి. డాక్టర్ గారు ఇచ్చిన అపాయింట్మెంట్ టైం అయింది. ఓ అదేంటి కలలు ఆగిపోయినప్పుడు ఫోన్ చేసి చెప్పారు కదా? అవును డాక్టర్ గారు, 10 రోజుల నుంచి మళ్ళీ మొదలయ్యాయి. ఓకే, డోంట్ వరీ, ఐల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. గుడ్ మార్నింగ్ సార్. డాక్టర్ ఈషాని నా ఛాంబర్కి ఒకసారి పంపించండి. డాక్టర్ ఈషా గారు కొన్ని రోజులుగా రావట్లేదు సార్. రావట్లేదా? అవును సార్. అయితే డాక్టర్ నవీన్ పంపించండి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ సార్. రా నవీన్. యూడి గడ్డముడు. ఈయన శివనారాయణ గారని నాకు బాగా తెలిసిన ఆయన. హలో సార్. హలో. వాళ్ళ అమ్మాయి త్రిపుర. నేను సన్యాసిరాజ్, మా చిట్టుకున్న ఏకైక ముద్దుల మామయ్య. తను ఓ చిన్న సైకలాజికల్ ప్రాబ్లంతో సఫర్ అవుతుందయ్యా. ఏం జరిగింది సార్? తనకొచ్చే కళలన్నీ నిజం అవుతాయని ఒక హాలుసినేషన్లో ఉంది. ఎఫెక్ట్ చిన్నదైనా దాని ఎఫెక్ట్ మాత్రం వీళ్ళని బాగా ఇబ్బంది పెడుతుంది. సో ఆ ప్రాబ్లం ఏంటో నువ్వు ఫైండ్ అవుట్ చేసి ట్రీట్ చేయాలి. నేను చూసుకుంటా సార్. త్రిపుర, నువ్వు ఒక 3 days డాక్టర్ నవీన్ అబ్జర్వేషన్లో ఉండాలి. నేనుండను. ఏ ఎందుకుండా? తూ టైరా బావా, మై బాత్ కర్తో హై నా? క్యా హో గయా చిట్టి? అవ్వ ఏంటి నీ బొంద? ఒకటి కళ్ళు కూర్చి ముద్దు పెట్టాడని చెప్పాను కదా, వీడు వాడే. ఏంటి వెళ్ళమంటావా? నిజమా? వీడేనా? నో నక్కో, ఏ బచ్చా డాక్టర్ అచ్చా నహీ హై. కావాలంటే డాక్టర్ రాజశేఖర్ గారినో, డాక్టర్ మోహన్ బాబు గారినో, డాక్టర్ చిరంజీవి గారినో రప్పించండి. డాక్టర్ మెగాస్టార్ అయితే నీకు ఓకేనా చిట్టి? వాళ్ళు ఈ డాక్టర్స్ కాదు బాబు. ఏవండి, మాకు ఏ డాక్టర్ అయినా ఓకేనండి. బాబా అసలు యాక్చువల్లీ ఒక డాక్టర్కి లోపల ఏవో ఉంటాయి కుళ్ళు. మీరు ఆ డాక్టర్ రప్పించండి, మేము అడ్జస్ట్ చేసుకుంటాం. మా చిట్టు కూడా కోఆపరేట్ చేస్తుంది. ఒరే సన్నాసి, నోర్మై. డాక్టర్ గారు, ఈ 3 రోజులు మా అమ్మాయిని వాడే తీసుకొస్తాడండి. అలాగే. మీరే కొంచెం జాగ్రత్తగా చూడండి. వెళ్ళొస్తాను డాక్టర్ గారు. మీ పేరు? త్రిపుర. పేషెంట్ ఎవరు? మా చిట్టి. మీరు మాట్లాడతారేంటి? బయటికి వెళ్ళండి. అది ఎలా కుదురుతుంది? నువ్వేం చేసినా నా కళ్ళ ముందే చేయాలి. ఆమ్ బాహర్ సే నై ఆయా, బషీర్ బాగ్ సే ఆయా, ఐఎమ్ సన్యాసరాజ్, లోకల్ హైదరాబాద్. ఏం చిట్టి? ఎస్. తో బాహర్ జాओ. బాహర్ జాओ. మీ వయసు ఎంత? ట్రీట్మెంట్ చేయడానికి వయసుతో పని ఏంటండి? ఏ టానిక్ ఇచ్చి పంపకి టార్చర్ ఏంటి? ఏం చిట్టి? మీరు పడుకోండి. థ్యాంక్ యూ. ఏ ఫూల్, నువ్వు కాదు పేషెంట్. పడుకోవాలా? ఏంటింత పూత? ఇది హాస్పిటల్ మడత మంచాల లార్జా. అందుకే చిట్టి నేను చెప్పాను, ఏ ముసలి డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుందాం. ఇటువంటి పడుచు డాక్టర్లు ఏవోవో కామ బుద్ధులతో ఆలోచిస్తుంటారు. అయినా ఇలా ఎవడైనా ట్రీట్మెంట్ చేస్తాడండి? చెకప్ చేయాలండి. చేసిన చెకప్ చాలమ్మా. వైద్యం అనేది నైవేద్యం లాంటిది. అంతా ఒకేసారి పెట్టేకూడదు. మేము రేపు వస్తాం, రా చిట్టి. కమాన్. అమ్మా వాడు ఎలా ఉన్నాడు? అర్థం కొక్కని ఎన్నాళ్ళైందో. అసలు విలన్ లా ఉన్నాడు చిట్టి. నాకు అప్పటి నుంచి డౌట్ పడిపోయింది. హలో హలో.
2 చిట్టి దేవుడేంటి చిట్టి ఇంత అందం ఇచ్చాను నాకు ఏడ్సేవలే మావయ్య. కాదు నాకు వచ్చే కళ్ళన్నీ నిజమైపోతున్నాయి కదా, ఈ ముద్దు కళ్ళు కూడా నిజమైపోద్దంటావా? అవదు అవనివ్వను. ఇంతకీ నీ కళ ఎన్నింటికి వచ్చింది? 12ంటికి. అసలు కళల శాస్త్రం ప్రకారం 12 గంటలకు వచ్చే కళలు ఏవి జరగవు, ఉదయం 5 గంటలకు వచ్చిన కళ మాత్రమే జరుగుతాయి అని కళల శాస్త్రం చెప్పింది. అట్ ద సేమ్ టైం మా జేజవ్వ కూడా చెప్పింది. నేను నమ్మచ్చంటావా? నువ్వు అసలు హ్యాండ్లింగ్ చేయగలవా? నీ శాండిల్తో కొట్టు చేయకపోతే. ఇంతకీ నీకు ముద్దు పెట్టినాడు ఏ రంగు షర్ట్ వేసుకున్నాడు? పింక్. పింకా? వాడిని నీకు సింక్ కాకుండా నేను చూసుకుంటాగా. మావయ్య దాంట్లో పక్కన నక్కెళ్ళి నా ముష్కిలి హై నా మునక్కాయలు హై. ములక్కాయలేండి మావయ్య. ఏంటో నాకు తెలీదు, మొన్న జీటీవీలో చూసా. త్రిపుర ఇంకా పడుకోలేదా? పిన్ని వస్తున్నా. ఇది కూడా నువ్వే తగలడు. కాదు దీంట్లో కలుపుకోవడానికి దుబాయ్ బావ ఏదో ఫుల్ బాటిల్ పంపాడట. ఎక్కడుంది? అది ఇంటికి కాదు, ఆ ఓ ఇంటికి. స్టెప్నీ దీదియా. అరే సుభాష్, ఆ అమ్మాయి చెప్పిన చిన్న రామాలయం ఇదేరా? దానిపైన రేగు చెట్టు కూడా ఉందిరా. ఏంటి భయపడుతున్నావా? ఆ పల్లెటూరు పిల్లలు చెప్పింది కానీ అయినా ఈ రోజులో దయ్యాలంటరా. అయినా నాకు ఎందుకో భయం వస్తుందిరా. ఎందుకు వచ్చింది గొడవ? స్ట్రైట్గా పోని. లైట్ తీసుకో. చుట్టూ ఈ చెట్లు ఏంటి ఇలా ప్రతిదానికి భయపడతావు నువ్వు? ఏదో అడవులకి నాకైతే సూపర్ ఉందిరా. సుభాష్ చూసావా, ఆ అమ్మాయి చెప్పినట్టుగానే కరెక్ట్గా కారు మరి చెట్టుకు రాగిపోయింది. అలాగా, దిగు. సరే. ఇంజిన్లో కూలింగ్ అయిపోయినట్టు. ఇదిగో డిక్కీలో క్యాన్ ఉంది, అది తీసుకుని దాంతో వాటర్ పట్టరా. అది క్యాను వాటర్ కారు అయిపోతే దెయ్యాలు పోతాలు చెప్తుంటే ఏవో చెప్తావేంట్రా. వెళ్ళరా. ఇదివరా డబ్బా. భయపడతావేంట్రా, వెళ్ళి వాటర్ పట్టరా. చేస్తాలే. హలో నాన్న, అమ్మా. మనం హైదరాబాద్ వస్తుంటే దారిలో ఇద్దరు మనల్ని అడ్రస్ అడిగారు కదా, వాళ్ళలో ఒకటి చనిపోయినట్టు కల వచ్చింది. వచ్చిందా అమ్మా? ఇప్పటి వరకు ఇంట్లో వాళ్ళని ఊళ్ళో వాళ్ళనే చావగొట్టావు. ఇప్పుడు నువ్వు దారిని ఎదురైన వాళ్ళని అక్కడ వాళ్ళని కూడా చావగొడుతున్నావు తల్లి. కొద్ది రోజుల్లో కుదురుకుంటుందమ్మా.
అమ్మా, నువ్వేం కంగారు పడకు. ఆ? కొంచెం మంచినీళ్ళు తాగి పడుకో. పిన్నోళ్ళు బిస్కెట్స్ ఏమ్మా, అర్థమైందిగా? ఏమే ఇక్కడ ఫోన్ పెట్టని చూసావా? అది బాబుగడి కోసం తెచ్చారనుకున్నానండి. బాబుగడి కోసం తేవటం అంటే ఆడు 10th పాస్ అయితే కొనిస్తానన్నారు కదండి. ఆడికి అనుకొని తీసుకెళ్ళాడు. ఏడాడు ఫ్రెండ్స్ తో కలిసి తిరుపతి వెళ్ళాడు. ఎప్పుడు వస్తాడు? 4 రోజుల్లో వచ్చేస్తానన్నాడు. ఇదిగో ఆ ఫోను మంద కాదు, ఆడు వచ్చిన వెంటనే తీసుకుని జాగ్రత్త పెట్టు, అర్థమైందా? అలాగే. గుడ్ మార్నింగ్ సార్. ఎక్స్క్యూజ్ మీ, మీ షర్ట్ కలర్ ఏంటి? గులాబీ. గులాబీ అంటే పింక్ కాదుగా? అయితే వెళ్ళచ్చు మీరు. పింక్ అయితే పడుకోబెట్టి ప్యాక్ ఆడేసేవాడిని. డాక్టర్ నవీన్ పింక్ కలర్ షర్ట్ లో చాలా హ్యాండ్సమ్. కలర్స్ కూడా తెలియకుండా ఎవడ మీకు జాబ్స్ ఇచ్చింది? పింక్ చూసి గులాబీ అంటున్నావు గుడ్డే? పింక్ అంటే గులాబీ గులాబీ. మరి పింక్ అంటే ఎరుపు కాదా? వరే ఎదవా, పింక్ కి రెడ్ కి తేడా తెలీదురా? అది పింకేరా? అమ్మని అమ్మ వచ్చి నీ సంగతి చెప్తాను. ఏదో చిట్టి చిట్టి నీకు అసలు ఈ లిప్ లాక్ చీరలు ఇమ్రాన్ హస్పీ సినిమాలో చూడటమే తప్ప డైరెక్ట్ గా చూడటం ఇదే ఫస్ట్ టైం చిట్టి. ఇదంతా నీ తప్పే. అవునవును, ఏం చేద్దాం చిట్టి, టైం బాగలేకపోతే టైటానిక్ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. అయినా చిట్టి అయింది నీకు దండం పెడతాను. ఈ విషయం మాత్రం మీ నాన్నకి అంటే మా బావుకి చెప్పకే, నన్ను బావులో కప్పెట్టేసి పూర్తి చేస్తాడు ప్లీజ్. అందరికి చెప్పుకోవడానికి వాడు ముద్దు పెట్టిన కల్లో కాదు, నిజంగా. అయినా చిట్టి ఈ విషయం నువ్వు మనసులో పెట్టుకో, నేను గుండెలో పెట్టుకుంటా. ఎవరికి చెప్పద్దు, ప్రామిస్. అమ్మా అయినా వాడేమన్నా నిన్ను ఇష్టపడి పెట్టాడా? ఏదో యాక్సిడెంటల్ గా ఈ సన్యాసి వల్ల జరిగింది. నువ్వే ఫీల్ అవ్వక చిట్టి. విలను గడ్డవాడు పొడు చెత్త నువ్వురే. ఏంటి నీ ఫేస్ కలర్ మారిపోయింది? ఈ రోజు నా షర్ట్ కలర్ అడగవా? మా చిట్టి కళ నిజమయ్యాక ఇంకా నా కలర్స్ తో పనే ఉంది. ఎలా నిన్న జరిగిన దానికి సారీ అండి. అయ్యో, అది మా సన్నాస్ మావయ్య చేసిన పనులేండి. థ్యాంక్స్ అండి. స్టార్ట్ చేద్దామా? అదే ట్రీట్మెంట్. అలాగే. అది నిన్న రాత్రి నాకు కల వచ్చింది. ఏం కల? నేను మిమ్మల్ని సిటీ అంతా తిప్పమంటే మీరు కుదరదన్నారు. అది జరగదు కదా? ఖచ్చితంగా జరుగుతుంది. మరి మావయ్య? ఏంటి బెలుగుంటావేంటి? ఇసుకెళ్ళే కూర్చు ప్రాబ్లం హే, మళ్ళీ ఏమన్నా చేశాడా? హలో, కొట్టింది నేను. అర్జెంట్గా వెళ్ళి ఈ మెడిసిన్స్ తీసుకురా. ఇవి కడుపు నొప్పి మాత్రలేగా? ఈ మాత్రం దానికి ఎందరూ రావాలా చిట్టి? ఈ మాత్రలు మందులు మనవులో దొరకవు. లక్క కిరణ్ కుమార్ గారి షాప్ లో చెప్పు. ఏందో. హలో ఆగు. ఈ మెడిసిన్ అన్ని షాపుల్లోనూ పంజగుట్టలో భజన్ లాల్ మెడికల్ షాప్ లోనే దొరుకుతుంది. పంజగుట్ట భజన్ లాల్ షాపా? అంటే ఇప్పుడు అందరూ నేను చెక్క భజన చేసుకుంటూ వెళ్ళాలా? మావయ్య వెళ్తానే చిట్టి, నీకోసం పంజగుట్టేంది పొంగునోరైనా వెళ్తా. దొరక్కపోతే నాకు కాల్ చెయ్యి. కాల్ చేస్తా గానీ చూడు పిల్ల డాక్టర్, నేను వచ్చేలాగా మ్యాటర్లు ఏమైనా తేడా జరిగాయి అనుకో, నిర్భయ కేసు పెట్టి చెంచాల కూడా జైలుకి తరమేస్తా. మా బంగారు చిట్టిని జాగ్రత్తగా చూసుకో. వస్తా చిట్టి. బాయ్ బాయ్ చిట్టి. బాయ్. టైం ఇంత ఫాస్ట్గా గడిచిపోతుందని అనుకోలేదు. బాయ్. త్రిపుర, నీ డ్రెస్ చాలా బాగుంది. నీకు విషయం చెప్పనా? నిజంగా నాకు ఎలాంటి కలర్ రాలేదు. మీతో పాటు హైదరాబాద్ అంతా కలిసి తిరగదా అని అలా అబద్ధం చెప్పాను. సారీ. తెలుసు, నాకు కూడా నీతో హైదరాబాద్ తిరగాలని డ్రీమ్, అందుకే వచ్చా. నీకో గిఫ్ట్, నీకు బాగా నచ్చిన డ్రెస్. రేపు హాస్పిటల్కి వచ్చేటప్పుడు వేసుకో. ఐ విల్ బి వెయిటింగ్ ఫర్ యూ.
ప్రసాద్ హాస్పిటల్ నుంచి డాక్టర్ నవీన్ చంద్ర మాట్లాడుతున్నాను. చెప్పండి. త్రిపుర ఉందండి? త్రిపురకి పెళ్లి చూపులని నిన్న నైట్ వాళ్ళ నాన్నగారు తీసుకెళ్లిపోయారండి. ఏమైనా చెప్పాలా?